ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు ఈ యొక్క అనుదిన వర్తమానములను విని అనుదినము ఆత్మలో బలపడుతున్నారని నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ యొక్క జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా అనుదినము దేవుని యొక్క వాక్యమును మీకు అందించుటకు ప్రభువిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. 1 సమూయేలు 7వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఇశ్రాయేలీయులు విగ్రహారాధన పాపాన్ని అంటగట్టుకుని ఫిలిస్తీన్ల చేత పీడింపబడుచు అటు శత్రువులను ఇటు వారి పాపములను ఎదిరించలేక కృంగిన స్థితిలో యెహోవాను వెతకడం వారు ప్రారంభించారు. నిజంగా ఇది అత్యంత ధన్యకరమైనటువంటి విషయమే. దేవుని వెతకడం అనేది అత్యంత శ్రేష్టకరమైన విషయమే. అయితే యెహోవాను వెతుకుచున్నారు కానీ ఇతర దేవతలను వారు విడిచిపెట్టిన వారు కాదు. సజీవుడైన దేవుని ఆశ్రయం కావాలంటే నిర్జీవమైన వాటిని విడిచిపెట్టి తీరాల్సిందే. సమూయేలు గారు ఇశ్రాయేలులందరితో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. నేను ప్రవక్తను, నేను ప్రార్థిస్తే విజయం మీదే అని నేను చెప్పట్లేదు. కానీ మీరు ఫిలిస్తీన్ల మీద విజయం సాధించాలంటే మొట్టమొదట మీ జీవితాలు మార్పు నొందాలి. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకుని ఎడల అన్య దేవతలను అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఇశ్రాయేలుల చేతిలో నుండి మిమ్మను విడిపించును. 1 సమూయేలు 7వ అధ్యాయము 3వ వచనం. పూర్ణ హృదయముతో ప్రభువును వెదకాలి. సగం సజీవుడైన దేవుడు, సగం నిర్జీవమైన దేవుళ్లతో కాదు. అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను అస్తరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించరి. 1 సమూయేలు 7వ అధ్యాయము 4వ వచనం. ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని వారి పాపములు ఒప్పుకున్నారు. 7వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు గారు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఎబెనేజరు అనగా సహాయపు రాయి. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, మనలో అనేకులు ఎవరో పెద్ద సేవకులని వారి చేత ప్రార్థన చేయించుకుంటకు క్యూ కడుతూ ఉంటారు. లేదా ప్రార్థన భారాన్ని వారికి అప్పగించి వీరు మాత్రం మార్పులేని జీవితాలు జీవిస్తూ ఉంటారు. నా కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారులే, నేను ఎలా ఉన్నా పర్లేదు అన్నట్టుగా వారు జీవిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేలీలు విగ్రహాలను విడిచిపెట్టారు. మేము పాపాత్ములమని దేవుని సన్నిధిలో వారు ఒప్పుకున్నారు. యెహోవాను మాత్రమే వారు సేవించారు. వీటికి సమూయేలు గారి ప్రార్థన తోడై ఇశ్రాయేలులకు గొప్ప విజయాన్ని ఇచ్చింది. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీవే పరిస్థితిలో ఉన్నను నీ పాపములను ఒప్పుకొని ఆయనను మాత్రమే సేవిస్తూ ప్రార్థించగలిగితే సహాయపు రాయైన ప్రభువు అనునిత్యము
నీకు తోడుగానే ఉంటారు. ఆయన నీకు సహాయం చేస్తారు. అట్టి రీతిగా ప్రార్థించి చూడు. నీ ప్రతి సమస్య నీ ముందు మోకరిల్లుతుంది. ఇక విజయం నీదే. ఆ రీతిగా మన జీవితాలను సరిచేసుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ పరిపూర్ణముగా దేవుణ్ణి వెతుకుతూ మన హృదయాలు దేవునికి అంకితము చేద్దాం. దేవుడిచ్చేటటువంటి పరలోక సహాయాన్ని మనం పొందుకుందాం. అట్టి రీతిగా ప్రార్థిద్దాం. అట్టి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి. బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ కాపుదల మాకు దయచేయండి ప్రభువా. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకము చేసుకోనండి. వారికి కావలసిన నీ కృపను సమృద్ధిగా దయచేయండి. దూరదేశంలో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. నీకు అయిష్టమైన వాటిని విడిచిపెట్టి పరిపూర్ణ హృదయముతో నిన్ను సేవిస్తూ నీ మార్గంలో నడుచుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి స్వస్థతను మీరు అనుగ్రహించండి. యేసయ్యా నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. నీ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. నీ సన్నిధిని మీరు మాతో ఉంచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతి దినము పంపించబడతా ఉన్నాయి. మీకు ఎవరికైనా ఈ వర్తమానములు వినాలని ఆశించినట్లయితే మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ప్రైజ్ ద లార్డ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.